హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో జస్ట్ ఒక చిన్న ఫంక్షన్స్ గ్యాదరింగ్ అండ్ ఆఫీస్ కొలీగ్స్ గ్యాదరింగ్ గురించి చిన్న గ్లిమ్స్ ఇస్తానండి. ఏంటంటే ఫస్ట్ ఈ అకేషన్ అంతా మా నాన్నగారి తరపు ఫ్యామిలీ ఫంక్షన్ అండి. మా మేనత్త మనవడిది ఉపనయనం అంటాము. సో అందులో మా కజిన్ ఒకళ్ళు దుబాయ్ నుంచి వచ్చారు. మీకు మా కజిన్తో 2-3 షార్ట్స్ చేశాను కదండి, అవి మీరు ఆల్రెడీ చాలా పెద్ద హిట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ తర్వాత నాకు 9 మంది ఆడబడుచులు అండి. అంటే స్వయాన నాకు ఇద్దరు మా హస్బెండ్ వాళ్ళ ఓన్ సిస్టర్స్, అలాగే 7 ఏమంటే పెద్దనాన్నగారు అమ్మాయిలు అనమాట. సో వాళ్ళలో ఒక ఆడబడుచు సన్న మ్యారేజ్ అనమాట. ఇది చాలా 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 గ్రాండ్గా చేశారండి. అంటే ఎప్పుడో 16 ఇయర్స్ బ్యాక్ ఒక ఆడబడుచు కొడుకుది ఇలాగా సంగీత్ అవి అయినప్పుడు చూసాము. మళ్ళీ అదే రిపీట్ అయ్యిందండి ఆల్మోస్ట్. చాలా చాలా హ్యాపీగా చేసాము. చూసారు కదండి ఆ మెరూన్ కలర్ డ్రెస్ నేనే. అంటే చాలా టయర్డ్గా ఉన్నామేమో వర్క్ ప్రెషర్లోని. ఇలాంటివి అటెండ్ అయినప్పుడు మైండ్ బాడీ రెండూ రిలాక్స్ అవుతాం కదండి. సో ఆ రోజు కొంచెం లేట్ అయినా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని వెళ్ళిన తర్వాత సంగీత్ అంతా చాలా 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 బాగా జరిగిందండి. అసలు అంటే ఏజ్ ఎక్కడ అన్నది మర్చిపోయాము. చిన్న నుంచి పెద్ద వరకు, పెళ్ళి కొడుకు నుంచి వాళ్ళ బాబాయిలు, వాళ్ళ పెదనాన్నలు, అది చెప్తున్నాను కదండి. 6 ఇన్ఫ్యాక్ట్ అండ్ 4 ఇయర్స్ బేబీ నుంచి 80 ఇయర్స్ పండు ముసలి వరకు అందరూ కూడా హార్ట్ అవుట్ డ్యాన్సెస్ చేశారండి. ఎందుకంటే మా ఒక ఆడబడుచు వాళ్ళ ఇంట్లో జరుగుతున్న కొన్ని సంవత్సరాల తర్వాత జరుగుతున్న గ్రాండ్ ఫంక్షన్ అనమాట ఇది. సో టు ద కోర్ అయితే ఎంజాయ్ చేసాము. అయితే ఎంజాయ్ చేసింది అంటే ఇది 5 డేస్ మ్యారేజ్ లాగా చేశారండి. సో అన్ని డేస్కి అటెండ్ అవ్వలేకపోయాము. మరి నాకున్న వర్క్ టైంలోని నాకున్న వాటిలో దేనికి అటెండ్ అవ్వగలిగానో అదైతే నేను అటెండ్ అయ్యాను. చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అదంతా అయిన తర్వాత పెళ్లి కొడుకుని చేయడం అవినండి. సో దానికి కూడా చాలామంది, అంటే ఒక ఫంక్షన్ అయితే కానీ చుట్టాలని కలవలేని స్టేజ్కి వచ్చేసామా అనిపించిందండి. బట్ స్టిల్ ఎనీవేస్ అప్పుడైనా కలిసేమో అని చెప్పేసి చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాము. చెప్పాను కదండి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ కలిసేటప్పటికి ఒక రకమైన హ్యాపీనెస్ వచ్చింది. ఆ మెమరీస్తో మళ్ళీ ఎప్పుడు ఇంకొక ఫంక్షన్ అవుతుందా అన్నది అనిపించిందండి. సో ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా జరిగిపోయింది. ఇందులో మీకు ఈ ఫొటోస్లో చూపిస్తున్నప్పుడు ఒక పింక్ కలర్ శారీ కట్టుకున్నప్పుడు ఆవిడ మీరు సడన్గా చూస్తే కనుక జయచిత్ర గారిలాగా అనిపిస్తారు కదండి. సో అలాగా ఆవిడ బాగా నచ్చి ఆవిడతో ఫోటో తీసుకున్నాను. ఇక ఫైనల్గా మా ఫ్రెండ్స్తో ఒక గ్యాదరింగ్ అండి. ఇది ఏంటి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఆఫీస్ కొలీగ్స్ అనమాట. జమీందారీ అనే రెస్టారెంట్. అందులో ఏంటంటే వన్ ఆఫ్ ద కొలీగ్ కంప్లీట్గా ఈ దేశం వదిలే వేరే దేశానికి వెళ్ళిపోతాయి. స్పెట్స్ వాళ్ళండి, సెల్ఫీ తీసుకున్న స్పెట్స్ అతను, ఫనీ అనమాట. సో ఫ్యామిలీతో పాటు కంప్లీట్గా అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు. సో మళ్ళీ ఎప్పుడు కలుస్తామో 4-5 ఇయర్స్ వరకు రారు. వచ్చాక కూడా మనకి ఇక్కడికి వచ్చి కలిసే అంత టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే ఉద్దేశంలో అందరూ ఒకసారి వైజాగ్ వాళ్ళందరూ కలుద్దామంటే తను ఎస్పెషల్లీ గుంటూరు నుంచి వచ్చారు. అలాగే ఇంకొక అమ్మాయి తను విజయవాడ నుంచి తను కలవడానికి వచ్చింది. సో వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం అనమాట. ఒక సెండ్ ఆఫ్ లాగా ఉంటుంది, ఒక మెమరీ లాగా ఉంటుందని కలిసాము. అక్కడి నుంచి కొంచెం మేము మళ్ళీ ఐస్ క్రీమ్స్ అవి తిని బాగా ఎంజాయ్ చేసామండి. బాయ్.